హలో మూవీ లవర్స్, సైన్ డౌన్ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉంది అంటే జస్ట్ ఓకే, పర్లేదనిపించింది. గుంటూరు కారంతో కంపేర్ చేస్తే చాలా బెటర్. ఎమోషన్స్, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్తో కొంచెం ఎంటర్టైన్ అవుతాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. మన ఛానల్లో ఉన్న రివ్యూస్ అన్నీ ఒకసారి చూసేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ అయితే స్టార్టింగ్ 20-30 మినిట్స్ స్లోగా ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మూవీ నరేషన్ ఇంకా ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా ఉంటే బాగుండేది. డైరెక్టర్ శైలేష్ తను డాక్టర్ కాబట్టి మనకి తెలియని స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వన్ డిసీజ్ గురించి మూవీలో చూపించారు. చాలామంది చిన్నపిల్లలు ఈ డిసీజ్తో బాధపడుతున్నారు. ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ ఒకే ఒక ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ వాల్యూ వచ్చి 17 crores. సో డబ్బు ఉంటేనే ట్రీట్మెంట్ అవుతుంది అనేది క్లియర్గా చూపించారు. పర్టికులర్గా కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో విలన్స్కి వార్నింగ్ ఇచ్చే సీన్, గోల్కొండలో ఫైట్ సీన్ అండ్ సెకండ్ హాఫ్ కార్ చేసింగ్ సీన్. స్పోర్ట్స్ కార్కి గన్స్ ఫిక్స్ చేసి ఆటోమేట్ చేసి ఉంటారు. ఆ గన్ ఫైరింగ్ షాట్స్, లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్ హాస్పిటల్ సీన్స్ బాగున్నాయి. మూవీలో మ్యాక్సిమం ఫైటింగ్ సీన్సే ఉంటాయి. ఇక క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్కి వస్తే వెంకటేష్ గారి 75th ఫిలిం సైన్ డౌన్ ఒక యూనిక్ ఫిలిం అండ్ యూనిక్ క్యారెక్టర్. డైరెక్టర్ శైలేష్ వెంకటేష్ గారిని డిఫరెంట్ యాక్షన్ రోల్లోనే చూపించారు. చిన్న పాప గాయత్రి అండ్ వెంకీ కాంబినేషన్ ఎమోషన్ సీన్స్ అన్నీ బాగున్నాయి అండ్ యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. యాక్షన్ కంబ్యాక్ ఫిలిం ఫర్ వెంకటేష్ అని చెప్పొచ్చు. సైన్ డౌన్ కూడా 2 part ఫిలిం లాస్ట్లో చూపిస్తారు. నెక్స్ట్ పార్ట్ సైకో అని లాస్ట్లో రివీల్ చేస్తారు. సైకో క్యారెక్టర్ గురించి ఫస్ట్ పార్ట్లో అయితే రివీల్ చేయలేదు. మేబీ సెకండ్ పార్ట్లో సైకో క్యారెక్టర్ని చూపించవచ్చు. అండ్ వెంకటేష్ తర్వాత సెకండ్ లీడ్ క్యారెక్టర్ నవాజుద్దీన్. ఈ క్యారెక్టర్ అయితే హిలారియస్. ఎంత సైకో అండ్ విలనో అంతే ఫన్ క్యారెక్టర్ ఉంటుంది. తన యాటిట్యూడ్ అండ్ డైలాగ్స్తోనే ఫుల్ ఫన్ ఉంటుంది. అండ్ అదర్ యాక్టర్స్ శ్రద్ధ, రుహానీ, ఆండ్రియా అండ్ చిన్నపాప అందరూ బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆర్య అయితే మానస్ క్యారెక్టర్ గెస్ట్ రోల్ లానే అనిపించింది. ఆర్య అండ్ సైన్ డౌన్ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అని నెక్స్ట్ పార్ట్లో చూపించవచ్చు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే శైలేష్ కొలను డైరెక్షన్ ఈజ్ ఓకే. ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ ఓకే, బట్ ఇంకా ఎంగేజింగ్గా ఉండొచ్చు అనిపించింది. స్టిల్ హిట్ 1 అండ్ హిట్ 2 మూవీసే బాగున్నాయి. బట్ వెంకటేష్ గారిని అయితే డిఫరెంట్ రోల్లో చూపించారు. సాంగ్స్ ఆర్ జస్ట్ ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. మ్యాక్సిమం మూవీ అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఉంటుంది. అక్కడక్కడ మ్యూజిక్ రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే అయితే నథింగ్ ఈజ్ గుడ్, జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. రిచ్ అండ్ రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు. ఫైనల్గా హనుమాన్ మూవీ చూడని వాళ్ళు గో ఫర్ హనుమాన్. ఆల్రెడీ చూసిన వాళ్ళు వెంకటేష్ గారి కోసం మూవీని చూడొచ్చు. ఇదండి సైన్ డౌన్ మూవీ రివ్యూ. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుమారో మార్నింగ్ నా సామిరంగాకి వెళ్తున్నా, ఆ రివ్యూ కూడా వస్తుంది. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.